వాస్తవానికి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని ఎవరు పాపులరైజ్ చేశారు, ఎవరు గ్లోబలైజ్ చేశారు? ఈ ఫ్రెండ్షిప్ డేని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి పేరు చెప్తాను నేను. వాస్తవానికి కొన్ని గ్రీటింగ్ కంపెనీస్ పేర్లు మనకు తెలుసు. మీరు ఏదన్నా బుక్ స్టాల్స్కి ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, ఎక్కువగా గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఏ కంపెనీకి సంబంధించినవి అంటే ఆర్చీస్ అనేటువంటి కంపెనీకి సంబంధించినవిగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్చీస్ అనేటువంటిది చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత హాల్మార్క్ అనేటువంటిది ఆ గ్రీటింగ్ కార్డ్ కంపెనీ ఉంది. మీకు తెలుసా హాల్మార్క్ గ్రీటింగ్ కంపెనీ? ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాడు జాయిస్ హాల్ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 2వ తారీఖున ఫ్రెండ్షిప్ డేని బాగా ప్రాచుర్యం చేశాడు. అమెరికాలో ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2వ తారీఖున ఫ్రెండ్షిప్ డేగా అనౌన్స్ చేశారు. ఎందుకు ఆ దినాన్ని ఫ్రెండ్షిప్ డేగా వారు ఎందుకు చేశారనంటే, అమెరికాలో వాస్తవానికి ఆగస్ట్ నెల అనేది సమ్మర్ అనమాట. ఇప్పుడు మనకి మే నెలలో ఎంత వేడి ఉంటుంది అమెరికాలో, ఇప్పుడు అంత వేడి ఉంటుంది. మీరు టెక్సాస్ వెళ్ళినా సరే, కాలిఫోర్నియా ఈ ప్రాంతాలకు వెళ్తే చాలా వేడి ఉంటుంది. అందును బట్టి ఈ వేసవ సెలవులు ఉంటారు, అందరూ వెకేషన్లు ఉన్నారు. పిల్లలందరూ అమెరికాలో చదివేటువంటి ప్రతి విద్యార్థి వెకేషన్లు ఉన్నాడు. అందును బట్టి సెలవుల్లో ఇది ఉంచాలి. తద్వారా స్నేహితులు కలుసుకుంటారు, స్నేహితులు వారి యొక్క మనస్సును బయట పెడతారు, చక్కగా వారు ప్రేమతో మెలుగుతారు. స్నేహం అనేది ఉండాలి. స్నేహితులు లేకపోతే మన జీవితంలో చాలా వెలుతుగా ఉంటుంది కదండి. స్నేహము మన జీవితాల్లో గొప్ప విలువనిస్తుంది. స్నేహితులు లేకపోతే వాడు పేదవాడితో సమానమే. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా స్నేహితుడు ఉంటే నువ్వు ధనవంతుడు అని చెప్తారు. మంచి స్నేహితుడు ఉంటే నువ్వు ధనవంతుడివే అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో అందరు బట్టి అమెరికాలో ఆగస్ట్ 2వ తారీఖున ఫ్రెండ్షిప్ డేని వారు స్టార్ట్ చేసి రాను ఒక ఆలోచన విధానం వారిలోకి వచ్చింది. ఏంటంటే ఆదివారం అయితే బాగుంటుంది, ఆదివారం అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి సో స్నేహితులు కలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆగస్టు 1వ ఆదివారాన వారు ఫ్రెండ్షిప్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. అందుని బట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1st సండే ఏంటి ఫ్రెండ్షిప్ డే.